మార్కెట్ యార్డ్లో పడేసింటే వాళ్ళు కొన్న వెంటనే కాంట వేసిన వెంటనే వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది, కాంట వేసిన తక్షణమే ధాన్యాలను గోదాములకు తరలించాలా. కానీ నిర్లక్ష్యం ఎవరి ధాన్యం వాడే కొనుక్కొని వాడే తీసుకుపోయి గోదాంలో పడాలని సొంతంగా రైతు పాపం రికార్డు దగ్గర డొక్కాడ రైతు తెస్తే సొంతంగా ఆయన వెహికల్ పెట్టి ఆయన ట్రాక్టర్ పెట్టి ఆయన ఖర్చులతోనే గోదాం తరలిస్తున్నాడు. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి రైతులారా ఆలోచన చేయండి. మరి ఇంత ధాన్యాన్ని మరి సొంత రైతులే తరలించాలంటే ఎట్లా అవుతుంది? మరి బస్తాలు ఇయ్యదు, ధాన్యాన్ని తరలించదు, బస్తాలు మనమే కొనుక్కొచ్చుకోవాలా. ఇక అన్ని కాంట మరి నువ్వేం చేయడానికి ఉండవో, మరి ఏం చేయడానికి ఉండవో ఇవాళ చెప్పలేని సిగ్గు పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే రైతులకు సొంతంగా ప్రభుత్వమే వెహికల్ని పెట్టి లారీలను పెట్టి తరలించాలా. కానీ ఇవాళ ప్రతిదీ పైసా కూడా రైతుల నెత్తి మీద రుద్దుతూ ఉంది. కాంటకాడ దళారులది ఎక్కువైంది, అధికారులది ఎక్కువైంది. ఇవాళ బస్తాలు ఇస్తలేదు, ధాన్యము కొనుగోలు చేసిన దానాన్ని, కాంట వేసిన దానాన్ని గోదాములకు తరలిస్తలేదు. ఏమన్నా అంటే మీరు సొంత వెహికల్ తెచ్చుకోండి, మేము ఖర్చులకు ఇస్తామంటున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రేపు పొద్దున కూడా దీని గురించి మనం అందరం పోరాటం చేయాల్సిందే, రోడ్ల మీదకి రావాల్సిందే. ధాన్యాన్ని తక్షణం గోదాములో తరలించాలా. రైతులారా మీరు ఒకసారి బాగా ఆలోచన చేసి రేపు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాన్ని తరలి రావాలని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. కొన్న ధాన్యాన్ని తరలించాలి, గోదాములకు కొన్నటువంటి మొక్కజొన్న ధాన్యమును వెంటనే తరలించాలి, కొన్న మొక్కజొన్న ధాన్యమును వెంటనే గోదాములకు తరలించాలి. రైతులపై ఇంత నిర్లక్ష్యమా? వహించవద్దు, రైతులపై ఇంత నిర్లక్ష్యమా? వద్దు, సిగ్గు రైతులపై ఇంత నిర్లక్ష్యమా? సిగ్గు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి, రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి. తక్షణమే కొనినటువంటి మొక్కజొన్నను గోదాములకు తరలించాలి, వెంటనే తరలించాలి.